అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యోగాంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అనంతపురంలో డిజేబుల్కి ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇక్కడ నిర్వాహాలు చెప్తున్నటువంటి నేపథ్యం ప్రతి ఒక్కరు దీన్ని తన దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలా, అలాంటి ఎలా ఉంటుంది దీని ఎఫెక్ట్ అనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ ఈరోజు పెద్ద ఎత్తున ఈ యోగా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యం ఏం చెప్తారు? సో ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోదీ పిలుపు మేరకు ఈ యొక్క ప్రపంచ యోగా దినోత్సవాన్ని దాదాపు నెల రోజుల పాటు ముందుగానే ఈ యొక్క భారతదేశంలో అందరూ కూడా ఈ యోగా ప్రాక్టీస్ చేసి అందరూ ఆరోగ్యవంతులు చేయాలనేది సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు యోగాంధ్రను చేయాలి. యోగాంధ్ర ద్వారానే యోగా ఆరోగ్యపరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా సాధ్యమవుతుంది, ఆరోగ్యాంధ్ర కూడా సాధ్యమవుతుందని సంకల్పంతో వారిచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమముగా ఈరోజు దివ్యాంగులది ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మన పెరేడ్ గ్రౌండ్ అనంతపురంలో. దీనికి దాదాపుగా వందలాది దివ్యాంగులు కూడా ఈరోజు ఉత్సాహంతో ఈ యొక్క యోగాసనాల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు మంత్రివర్యులు కానీ లేకపోతే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వారిని కూడా గౌరవ జెడ్పీ చైర్మన్, మేయర్ అందరూ డైరెక్టర్స్ను కూడా పిలవడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం జరిగింది. ఇప్పటికే మీరు అందరూ కూడా ఉంటున్నారు, మంచి అవగాహన కలిగింది. ట్రైనర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతిరోజు టూరిజంలో జరిగినటువంటి టూరిస్ట్ ప్లేసెస్లో జరిగిన దాంట్లో కానీ ఇలా అనేక రకాలైనటువంటి మనము స్టేక్ హోల్డర్స్ దీంట్లో ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరగమని చెప్తోంది. వారు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది ఒక మంచి శుభ పరిణామం. సో ఏదైతే మన భారతదేశంలో యోగా, పతంజలి యోగా అనేది శతాబ్దాల క్రితం, దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది ప్రాచుర్యంలో అప్పుడు తీసుకొచ్చారు. దానిని ఈరోజు విశ్వవ్యాప్తం చేస్తున్నాం. మన మూలాధారమైన మనం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అందరం కూడా భారతదేశం అంతా యావత్ భారతదేశ ప్రజానీకం పాల్గొనడం అనేది శుభ పరిణామం. అందరికీ కూడా మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ యోగాంధ్ర ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నారు. సార్ ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ ఈరోజు యోగాంధ్ర అనే పేరుతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం అటు ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎలా ఉంటుంది? యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము ఈ యోగా అనేది ప్రజలందరి జీవన విధానంలో ఒక భాగంగా వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్గా, అంటే ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండే ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలనే దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యోగాను ప్రతి ఒక్క కుటుంబానికి చేరువ చేసి వాళ్ళందరి జీవితాల్లో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో వివిధ రకాల వ్యక్తులకు ఒక కేటగారికలుగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు దివ్యాంగులు, వికలాంగులు, వృద్ధులు వాళ్ళందరినీ భాగస్వాములు చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అనంతపురంలో మన పెరేడ్ గ్రౌండ్లో దాదాపుగా 2000 మందితో అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే అందరూ రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత విజయవంతమై యోగా యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ, ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి అంగవైకల్యం కావచ్చు, మానసిక వైకల్యం కావచ్చు, లేదా ఇతర ఏదైనా రుగ్మతలను కూడా నయం చేయడానికి అత్యంత అవసరమైనటువంటి కార్యక్రమం ఇది యోగా అనేది. కాబట్టి దీని ద్వారా మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ప్రజలు ఉండడానికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాం. ఎస్పెషల్లీ ఈరోజు యోగాంధ్ర పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలంటారు. ఎలా జరుగుతుంది కార్యక్రమం? అయితే బాగా జరుగుతుంది. కలెక్టర్ గారు ముందు నుంచి దీనిపైన ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం అంతా చెప్పారు. మేము కూడా వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి మా వికలాంగులందరినీ కూడా మెయిన్ ఇవాళ థీమ్ యోగాంధ్ర థీమే, మన స్టేట్ థీమే వచ్చేసి డిజేబుల్స్కి కండక్ట్ చేయాలి అని చెప్పి. సో మేము ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్డ్ డిపార్ట్మెంటే కాబట్టి మేము కూడా కలెక్టర్ గారితో కలిసి ఫస్ట్ మా డిజేబుల్డ్ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చామన్నమాట. మెయిన్ థీమ్ అదే కాబట్టి
ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే చాలా పని ఒత్తిళ్ళు ఉరుకులు పరుగుల నేపథ్యంలో యోగాని ఖచ్చితంగా ప్రతిరోజు దాన్ని భాగం చేసుకోవాలంటారా? అవును, ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ లైఫ్ అయిపోయింది. లైఫ్ అందరికీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉందన్నమాట. కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి నచ్చిన టైంలో అర్లీ మార్నింగ్స్ అయితే అయినా ఇంకా బెటర్గా ఉంటుంది. మేబీ ఒక 30 to 45 మినిట్స్ వాళ్ళ డైలీ లైఫ్లో కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నారంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది. ఎలాంటైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో త్రూ ఎటువంటి వర్క్స్ అయినా కూడా మనకి స్ట్రెస్ ఫ్రీ అవుతుంది అనమాట. సో హెల్తీగా కూడా ఉండొచ్చు. సో మనకే బెనిఫిట్ అది కూడా చెప్తున్నాను. ఎస్పెషల్లీ ఈరోజు యోగాంధ్ర పేరుతో పెద్ద ఎత్తున ఇట అధికారులను కావచ్చు ప్రజలను కావచ్చు ఈ రకమైన యోగాంధ్ర కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం ఎలా చూస్తాం? యోగా అనేది చాలా మంచిదండి. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా వరకు వస్తున్నాయి, స్ట్రెస్ ఉంటుంది అందరికీ. ఇది చేస్తే మాత్రం రిలాక్స్గా ఉంటుంది. కాసేపు మన ఆరోగ్యం పట్ల మనము జాగ్రత్త ముందు నుంచి వహిస్తే బాగుంటుందని అందరూ కూడా దీనిలో పాల్గొని కన్సిస్టెంట్గా చేయాలని కోరుతున్నానండి. ఎస్పెషల్లీ ఉద్యోగస్తులకి ఎందుకంటే పని ఒత్తిడి ఉంటుంది, ఇటువంటివన్నీ చాలా పెద్ద ఇటువంటి పరిస్థితుల్లో యోగాని ఆశ్రయించాలంటారా? ఇది ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ కూడా చాలా అవసరం అండి. ఇది ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. కాసేపు రిలాక్స్గా ఉంటే ఇంకా పనిలో ఇంకా చాలా బాగా మెరుగుపరుచుకుంటాం అనేది ఆశిస్తున్నాము ఈ యోగా వల్ల. కాబట్టి ఇది ఒక పెద్ద ఎత్తున 1 month నుంచి జరుగుతుంది. ఇది ఇంకా 1 month ఆపకుండా ఇంకా డైలీగా మనం రొటీన్గా చేయాలని కోరుతున్నానండి. మానసికంగా చాలామంది విద్యార్థుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యోగా అనేది ఇప్పుడు చాలా చోట ఎందుకంటే 1 month మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనునిత్యం కూడా ఈ యోగాని తన దైనందిన జీవితంలో అలవాటు చేసుకుంటే ఎంత మేరకు ఉపయోగం? ఇది చాలా ఉపయోగపడుతుందండి. 1 month నుంచి అంత పెద్ద ఎత్తున అందరూ ఈ యోగా గురించి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆల్రెడీ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో కూడా దీని మీద అవగాహన కల్పించారు. ఎందుకంటే దీని విశిష్టత ఏదో ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ముందు నుంచి ఉంది కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. రకరకాల ఆలోచనలు విధానాలు మారిపోయాయి అందరివి. కాబట్టి దీనివల్ల ఇంకా మనం ఆలోచించే శక్తి ఇంకా మెరుగుపరచడానికి ఇది చాలా ఉపయోగం అని దైనిక జీవితంలో కూడా ఇది చేస్తూ ఉండాలండి. ఏం చెప్తారు? ఈ యోగాంధ్ర అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు నేపథ్యం అందులో ఈరోజు ఈ డిజేబుల్కి సంబంధించి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు డిసేబుల్డ్ ఒక్కో డిస్టిక్కి 26 జిల్లాలకి 26 థీమ్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాకు డిసేబుల్డ్ యోగా అనే థీమ్ ఇచ్చినారు. సో దీంట్లో భాగంగా మనము అరౌండ్ 1500 డిసేబుల్డ్తో యోగా నిర్వహిస్తున్నాము. యాక్చువల్గా డిసేబుల్డ్ యోగా అనేది డిసేబుల్డ్ పర్సన్స్కి చాలా హెల్ప్ఫుల్. న్యూరనల్ మోటార్ కోఆర్డినేషన్ పెరగడం కానీ లేదా మెంటల్గా వాళ్ళకి స్టెబిలిటీ రావడానికి కానీ ఇది చాలా ఉపయోగకరం. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెస్ లైఫ్లో ఎంప్లాయీస్ కావచ్చు డిజేబుల్ కావచ్చు ఎవరైనా కూడా అనునిత్యం యోగాని ప్రతిరోజు చేసుకుంటే ఎలా ఉంటుందంటే చాలా ఉపయోగపడుతుందంట. అవును. సో ఈ యోగా కార్యక్రమము డిసేబుల్డ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండ్ ఆల్సో ఈవెన్ ఫర్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ హ్యావింగ్ మోర్ స్ట్రెస్, డే టు డే స్ట్రెస్ ఇట్లాంటివన్నీ తగ్గించుకోవడానికి మనకు యోగా అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. బోత్ ప్రాణాయామాస్ అనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఆసనాస్ కానివ్వండి. సో ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువైంది కాబట్టి యోగా అనేది మనకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడంతో పాటుగా స్ట్రెస్ తగ్గించడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మేడం రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎలా ఉంది, ఏం చెప్తారు అసలు? సరే, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లాంటి యోగా డే నిర్వహించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ కారణంగా మనము యోగా అనేది పాపులరైజ్ చేసి ఎక్కువ మంది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2 crore రిజిస్ట్రేషన్స్ అనేది నిర్వహిస్తుందో ఇది విలేజెస్లో కూడా యోగా అనేది పర్కులేట్ కావడానికి ఉపయోగపడుతుంది. సో ఈ రకమైన కార్యక్రమాలు మోర్ అండ్ మోర్ నిర్వహించడం వల్ల మన ప్రజలందరికీ యోగా మీద అవగాహన పెరిగి యోగా అనేది ఉపయుక్తంగా మారుతుంది. గ్రామస్తులు కొద్దిగా అగ్రికల్చర్ పరంగా వర్క్ చేస్తున్నప్పటికీ కూడా యోగా అనేది చేస్తే వాళ్ళకి ఇంకా మెంటల్ స్టెబిలిటీ కావచ్చు, మిగతా కొన్ని రకాల స్ట్రెస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ చాలామంది ఇప్పటికే కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది వచ్చినటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు దాదాపు 1000 మందితో ఈ కార్యక్రమాన్ని ఈ అనంతపూర్లో ఒక్కో జిల్లాకు ఒక థీమ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అనంతపూర్కి డిజేబుల్ థీమ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు దాదాపు 2000 మందికి పైగా ఈ డిజేబుల్ మొత్తం మిగతా ఉద్యోగస్తులు ఇటువంటి వృద్ధులు ఇటువంటి వారితో కలిపి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇది అనునిత్యం యోగాని ప్రతిరోజు తన దైనందిన
జీవితంలో అలవాటు చేసుకుంటే చాలా ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయని, అటు స్ట్రెస్ రిలీజ్ కావచ్చు, ముఖ్యంగా ఆరోగ్యపరమైన అంశాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చాలా ఉపయోగపడతాయని ఒకవైపు చెప్తుండే, మరోవైపు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు చాలామంది అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కూడా ఈ సమయాభావం వల్ల ఇటువంటివి పాల్గొనలేకపోతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ప్రతి ఒక్కరికి గ్రామానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది కూడా చాలా మంచి ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పి ఒకవైపు చెప్తూనే ఇది అందరికీ తెలుసు, కానీ దీని మీద పార్టిసిపేషన్ అనేది చాలామంది చేయరు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం ప్రతిరోజు యోగాని అనేది అలవాటు చేసుకుంటే వారి ఆరోగ్యపరంగా కావచ్చు, లేదంటే స్ట్రెస్ రిలీజ్ ఇటువంటి వాటిలో కూడా చాలా ఉపయోగకరమైన తన జీవితాన్ని కొనసాగించవచ్చు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాడు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.